బాప్తీసం ఇచ్చి యోహాన్ తలెందుకు కొట్టేశారు తెలుసా? నాయకులు చేసే తప్పులను ప్రశ్నించినందుకు. బైబుల్ని ఆదిమ భాషలో నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు విలియం టిండేల్. ఆయన ఎందుకు చంపారో తెలుసా? బైబుల్ని ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేశాడని కాదు, అది సెకండ్. మొదటిది ఎందుకు చేశారో తెలుసా? రాజు చేసే తప్పుని ప్రశ్నించి పుస్తకం రాశాడని. విలియం టిండేల్ని ప్రాణం తీసి అగ్నిలో కాల్చారు. ఆయన్ని ప్రాణం పోయేటప్పుడు ఏమని ప్రార్థించాడో తెలుసా? ప్రభువా, ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరు. ప్రభువా, ఇంగ్లాండ్ రాజు కళ్ళు మనోనేత్రాలు వెలిగించు అని పలికి ప్రాణం పెట్టాడు ఆయన. ఒక్క మాట. ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నా. నా హృదయ బాధ, ప్రజలని తరతరాల అజ్ఞానంలోనే అణచివేయాలని, కులాల పేరుతో, మతాల పేరుతో భేదాలు కల్పించి ఒకరినొకడు ద్వేషించుకునేటట్టు చేసి, పేరుకి అందరం భారతీయులం కానీ ఒకడికొకడికి సంబంధం లేకుండా చేసి, విభజించు పాలించు అన్న నానుడిని అనుసరించి దుర్మార్గాలు చేస్తూ, మత మౌఢ్యాన్ని నూరి పోస్తూ, యవనస్తులను పాడు చేస్తూ, వాళ్ళ చిన్న చిన్న జీవితాలని చిదిమేస్తూ, దుర్మార్గాన్ని చేస్తున్నటువంటి ఆ దుర్మార్గులను, ఆ దుర్మార్గులకు కొమ్ము కాస్తున్న నాయకులను ప్రశ్నించకుండా నేను ఉండలేను.